ఓ నీకు బొమ్మలేయడం కూడాచా? ఎవరిది? నువ్వే. నేనా? ఇంత అసహ్యంగా ఉంటానా? నువ్వు అందంగా ఉంటావని ఎవరైనా అన్నారా? డిస్కౌంట్ కోసం అంటుంటారులే. ఓ బొమ్మకి ఇస్తున్నావని తెలిస్తే కదలకుండా నిలబడేదాన్ని కదా. నీ డాన్స్ చూసి గీయాలనిపించింది. ఏమైనా అదృష్టవంతుడు గురు, నా డాన్స్ ఫ్రీగా చూసేసావు. మామూలుగా అయితే 5,000 తీసుకుంటాను. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తుంటావా? అప్పుడప్పుడు. మరి ఏ పని తెలియదన్నావు? అది కూడా పనేగా. అవును కదా. నీకు మంది ఎక్కువైనట్టుంది. మనదంతా నాటు సరుకు. ఇలాంటి సీమ సరుకు ఫుల్గా తాగేయగలను. ఏంటి వెళ్ళిపోతున్నావా? చిన్న పనుంది, చూసుకొని వస్తా. ఆగు, నేను కూడా నీకు తోడొస్తా. ఆగాగు. ఏంటి తోడుగా వచ్చేది? మాకు కాస్త సిగ్గుంటుంది బాబు. ఐమ్ సారీ. ఇక్కడే ఉన్నదంట, మంచిగా ఎత్తకండి జల్దీ. గట్లనేరా బాయ్. సార్ పూరి కావాలా? ఫ్రెష్ పూరీలు ఉన్నారు. నేపాల్, కాశ్మీర్, కేరళకి వెళ్ళి ఫ్రెష్ పూరీలు పట్టుకొచ్చిన మస్తు సాటిస్ఫాక్షన్. చెప్పండి సార్, పువ్వులా ఉంటారు. అరే ఓ సాలే, మనం దేనికోసం వచ్చా నువ్వేం చేస్తున్నావు? ఆ గులాబీని వెతుకురా అంటే దండ చేస్తున్నావు నీ అయ్యా. అసలే ఆ బండారు బాగాడు మదంతో పిచ్చి పట్టున్నాడు. అది కానీ దొరకలే అనుకో, బాని మదం మనమే తీసుకుంటాడు. చెల్, అది ఎక్కడుందో వెతుకు. ఏమైందిరా, కనిపించిందా? లేదన్నా, ఇందాక వచ్చినప్పుడు దాన్ని ఈయనే చూసినరా. ఇందాక వీడేరా దాన్ని బుక్ చేసుకున్నాడు. ఏమైందిరా పోరి? ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. రేయ్, నువ్వు బుక్ చేసుకున్నాక అది అడిగిపోతుందిరా. మర్యాదగా అడుగుతున్నా చెప్పు, బేకారైపోతావు. ఏంట్రా చూపేంట్రా? ఏంట్రా? మా ఊళ్ళని తీసుకొస్తాను. వచ్చేయండిరా, మన గ్యాంగ్ తీసుకొద్దాం. రండిరా బాబానికి చెప్దాం. ఏమైంది? ఎక్కడికి? అటెంట్ శబ్దమైంది చూడు. గట్లనేరా బాయ్. అరే ఇక్కడ ఎవరు లేరా బాయ్? రా అటెంట్ చూద్దాం. ఓకే, వెళ్ళిపోయారు. ఎవరి బండారు బాబు? కార్పొరేటర్. వాడు మనిషి కాదు, మదమెక్కిన దొన్నపోతూ. మా గ్యాంగ్ లో అందరినీ వాడుకున్నాడు. నేనే దొరకకుండా తిరుగుతున్నాను. వాడి దగ్గరికెళ్ళి రోగంతో మంచాన పట్టం కన్నా విషం తాగి చావడం మంచిది. నీ బ్రోకర్ ఎక్కడ ఉంటాడు? ఈ టైముకి మెహఫిల్ బార్ లో ఉంటాడు. అయినా ఆ బంగారు బాబు భయానికి వాడక్కడ ఉండకపోవచ్చు కూడా. రా. ఎక్కడికి? మాట్లాడకుండా రా. ఆటో ఆటో ఆటో, మెహఫిల్ బార్కి వెళ్ళాలి. సారీ సార్, పెట్రోల్ అయిపోయింది. అరే ఇప్పుడు బానే వచ్చావు కదా. జస్ట్ ఇప్పుడే అయిపోయింది సార్. అరే అర్జెంట్ అయ్యా, అందుకే అయిపోయింది సార్. ఏ భాయ్, జూట్ కాయ కబోల్ రే. ఏ పోరి, నేను నీతో మాట్లాడతలే, సార్తో మాట్లాడుతున్నా. ఏ గురు, డబ్బు గుంజడానికి ఆడ అబద్ధం చెప్తున్నాడు, నువ్వు నమ్మొద్దు. ఎంత కావాలి? 500 पैसे पहले देने का. ఇవ్వద్దు. ये हुई ना बात. बैठिए साहब. अच्छा बैठिए. कितने देर हो सके उतने देर बैठिए. हाँ भाई साहब, మీరు కానీ నేను బయట నిలుస్తుంటా, పని కాగానే పిలువుండ్రి. ఏంటి? అరే సార్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇగో పోరి మొత్తం చూసుకుంటది, ఫుల్ గా సాటిస్ఫై చేస్తాడు. ఏ భాయ్ సాబ్, ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? మేము దానికోసం రాలేదు. చెప్పాడు కదా మెహఫిల్ బార్క్ పని అంటే. నిజంగానే బాగా తీసుకుపోవాలా? అరే రొమాంటిక్ వర్షం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. దేనికైనా అదృష్టం ఉండాలి. అరే అరే గరం గరం ఉండడం. భాయ్
బాబు త్వరగా పోని, పోలీసులు అవతల బార్ క్లోజ్ చేస్తారేమో. ఇది కొత్తగా వచ్చిరా మీరు పోలీసు వాళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్? జనం లోపల తాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్కన ఉంటారు. మా లొల్లి కృష్ణ గారు బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చిండేదే కాదు. బార్లో కాకుండా కృష్ణగాడు ఇంకెక్కడ ఉంటాడు? బార్కి వెళ్తే గానీ తెలీదు. నేనే ఇక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. నమో నమః. మరి నిన్న కనిపించలేదేమో. ఏడకెళ్ళే 4 బిట్టలు పట్టుకొచ్చా. అత్తది లొల్లి కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలి కృష్ణ పిలవద్దని నిజాలు చెప్పాలత్తా. పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఆ. ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త ఆ. కేరళ కొబ్బరి, ఉమ్. ఆంధ్ర ఆవకాయ, అబ్బో హైదరాబాద్ బిర్యానీ, అమ్మో. చెన్నై సాంబార్, ఆహా. 4 ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా. ఆ. అయితే అత్త డబ్బు కూడా. ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వేడి సంగతి. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంటు ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. ఓ అత్త. 40,000 ఇస్తా, అత్త నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే, ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? ఇలా థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినాడు, దొంగ వేధమని. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే, ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? మనం నమ్మవా? ఇంక నమ్మడానికి ఏముందిలే. 3 పాడు చేయకే. ఇందా ఇది పెట్టుకో, మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా? ఆ. ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడేవాడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంచ్మెంట్ అయిపోయావు. వస్తా. ఏంద్రా బాయ్ నువ్వు? పోని. సార్ ఇవాళ ఈ పోరి చచ్చిపోతా సార్. ఏంటి? మీరు మాట్లాడుకుంటుంటే ఇన్నా సార్. పోయి ఈ పోరి ఆ బండారు బాబుతో పెట్టుకున్నది. ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్. ఈ పిల్ల దిక్కు మొక్కు లేదు. దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు. నమస్తే పోరి. నమస్తే అక్క. అరే, మీ లొల్లి కృష్ణ వచ్చాడా? లేదక్క, రోజు ఈ టైం కల్లా వచ్చేసేవాడు. కాసేపైనాక వస్తాడేమో. నువ్వు వెళ్ళేట్టు కూర్చో. ఫోన్ చేయనా? చెయ్యి. నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. మనసు పడ్డరా సార్? ఉమ్? సారీ సార్, మీరు పోయిరండి సార్, నేను ఇక్కడనే ఉంటా. సార్ మీటర్ రన్నింగ్ లోనే ఉంటా సార్. స్విచ్ ఆఫ్ అని వస్తుందక్క. సరే, నేను మళ్ళీ ట్రై చేస్తానక్క. నువ్వు వెళ్ళేట్టు కూర్చో. నువ్వెందుకు వచ్చావు గురు? నా కోసం అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది. వెళ్ళిపో గురు. పర్లేదులే, ఎవరు వస్తారో చూద్దాం. అవును, మీ కృష్ణ కనిపించాడా? లేదు. చూడు గురు, ఇది నా విషయం, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. అరే చెప్తుంటే వినవే. వెళ్ళిపో గురు. హలో, నేను నీకోసం రాలేదు, కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను. అవును, అయినా అంత సీరియస్ ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా.